హలో వెల్కమ్ టు మంచునాక వ్లాగ్స్. గుడ్ మార్నింగ్ దియా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎంత త్వరగా లెగిసిపోతుంది అమ్మ వాయిస్ వినగానే. దియా లెగ్గు అనగానే లెగిస్తుంది, చిప్పుతోంది. గుడ్ బేబీ. రెడీయా? ఎందుకు నో ఇంకా కానీ చూసారు కదా, దియా అయితే ఇప్పుడే లేచింది. నా వాయిస్ వినగానే లెగిసిపోతుందండి. అస్సలు ఏమి ఇంకా లేట్ చేయడం అది ఏమి ఉండదు. దియా స్కూల్కి వెళ్ళాలంటే వెంటనే లెగిసిపోతుంది అనమాట. నేను చూసారు కదా, బ్రేక్ఫాస్ట్ అయితే బ్రెడ్ జాము అండ్ కొంచెం కీరా ముక్కలు పెట్టాను అండ్ బెండకాయ కర్రీ అయితే చేశాను అనమాట. ఇంకా వాళ్ళిద్దరిని దియాని కూడా స్కూల్కి అయితే డ్రాప్ చేసి వచ్చేసానండి. శశి కూడా స్కూల్కి వెళ్ళిపోయింది. ఇంక ఇదైతే ఫ్రైడే వ్లాగ్ అనమాట. నాకు నిన్న పెట్టడం అవ్వలేదు. ఇంకా వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత నాకు ఇంకా ఫ్రీ టైం అయితే దొరుకుతుందండి. ఇంకా అప్పుడైతే నేనైతే వర్కౌట్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. మార్నింగ్ అయితే అవ్వట్లేదు అనమాట. ఇంకా టిఫిన్ చేయడము, ఇంకా లంచ్ ప్రిపరేషను, ఇంకా బాక్సులు కట్టడం అవన్నీ ఉంటాయి కదా మార్నింగ్. అందుకే ఇంకా మార్నింగ్ అయితే నేను చేయట్లేదు. వాళ్ళిద్దరూ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మా హస్బెండ్కి కాఫీ ఇచ్చేసి నేను ఇంక ఇలా వర్కౌట్స్ అయితే చేసుకుంటాను అనమాట. 9:30 10 వరకు అయితే చేస్తాను అనమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత నేను లైట్గా బ్రేక్ఫాస్ట్ అది తీసుకొని ఇంకా ఆఫ్టర్నూన్కే చపాతీ అవన్నీ కూడా ప్రిపేర్ చేస్తాను అనమాట. ఈరోజు అయితే మా హస్బెండ్ అయితే స్వీట్ చేయమన్నారనమాట. ఇంకా త్వరగా ఏదవుతుందా, ఎప్పుడు పాయసం అంటే నాకైతే పాయసం అయితే పెద్ద ఇష్టం ఉండదండి. అందుకే ఈరోజు అయితే నేను కేసరి చేశాను. చాలా బాగా వచ్చింది. ఎవరికైనా రాకపోతే కనుక చూడవచ్చు, రెసిపీ అయితే నేను ఫుల్గా పెట్టాను చూడండి. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ అయితే రవ్వ తీసుకోవాలి. ఒక గ్లాస్ రవ్వ తీసుకుంటే ఏంటంటే 2 గ్లాసెస్, సేమ్ గ్లాస్తోని 2 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ తీసుకోవాలి అండ్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని సరిపోతుంది అనమాట. అండ్ 1 గ్లాస్ ఆఫ్ షుగర్ కూడా సరిపోతుంది. 1 గ్లాస్ ఆఫ్ నెయ్యి కూడా వేసుకోవచ్చు అనమాట. నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ బాగా వస్తుంది అనమాట. తర్వాత అది అయిపోయిన తర్వాత అయితే ఇంకా నేను ఒక విషయం చెప్పాలనుకున్నానండి. అదేంటంటే నేనైతే అసలు నాకు యూట్యూబ్ గురించి ఏమీ తెలియదండి. తెలియకుండానే అయితే నేనైతే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత అయితే నేనైతే చాలా విషయాలు తెలుసుకున్నాను అనమాట. ఇప్పుడు ఏంటంటే ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే ముందుగానే దాని మీద ఒక నాలెడ్జ్ అయితే తెచ్చుకొని స్టార్ట్ చేస్తే మీకైతే సక్సెస్ అయితే త్వరగా వస్తుందని నా అభిప్రాయం అనమాట. అంటే ముందుగానే ఎలాగా వీడియోస్ ఎడిటింగ్ చేయాలి, థంబ్నెయిల్స్ ఎలా చేయాలి, ఎలాంటి థంబ్నెయిల్స్ ఇస్తే మనవి వ్యూస్ బాగా వస్తాయి అంటవన్నీ ఏంటంటే మన యూట్యూబ్లోని టెక్ ఛానల్స్ ఉంటాయి అన్నమాట. టెక్ ఛానల్స్ అన్నీ చూస్తే కనుక మనకి ఏ విషయం తెలియకపోయినా సరే టెక్ ఛానల్స్ చూస్తే అందులో వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. అందులో ఒకటి ఏంటంటే మాధురి టెక్ ఛానల్ అని ఉంది. ఆవిడైతే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. నాకు ఒక విషయం తెలియక నేను ఆవిడకి ఒక్కసారి పింక్ చేశాను. వెంటనే చాలా త్వరగా అయితే రెస్పాన్స్ అయితే ఇచ్చారనమాట. ఇప్పుడైతే నాకు అన్నీ తెలుస్తున్నాయి, ఎలా చేయాలి ఏంటి అనేది నాకైతే ఇప్పటికైతే నాలెడ్జ్ వచ్చింది. మరి సక్సెస్ అయితే ఎప్పటికి వస్తుంది అన్నది అయితే నేనైతే చెప్పలేను. అది లక్ కూడా ఉండాలంటారు కదా. ఇంకా డైలీ అయితే వ్లాగ్స్ అయితే నేనైతే పెడుతూ ఉంటాను, షార్ట్స్ కూడా పెడుతున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అన్నది పింక్ చేయండి. ఇంకా రోజు అయితే సాటర్డే కదా, ఇది ఫ్రైడే అండ్ సాటర్డే కొంచెం కూడా నేను యాడ్ చేశాను అనమాట ఇందులోని. సాటర్డే అయితే ఇద్దరు పిల్లలకి అయితే హెడ్ బాత్ అయితే చేయించానండి. వీక్లీ ట్వైస్ అయితే నేను చేయిస్తానని చెప్పాను కదా. ఈ పొల్యూషన్కి ఏంటంటే తప్పకుండా పిల్లలకైతే వాళ్ళు స్కూల్కి అది వెళ్తారు కదా, ఇంకా తప్పకుండా 2 to 3 టైమ్స్ అయితే హెడ్ బాత్ చేయిస్తేనే వాళ్ళ హెయిర్ అది కూడా బాగుంటుంది అనమాట. లేదంటే డాండ్రఫ్ కానీ ఇలా అన్నీ వస్తాయి అనమాట. అది అలా రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు ఏంటంటే 2 to 3 టైమ్స్ అయితే హెడ్ బాత్ అయితే చేయించండి. హెయిర్ కూడా బాగా గ్రోత్ అది ఉంటుంది, బాగుంటుంది అనమాట. ఇంకా శశికి అయితే ఆ రోజైతే నేను ఒక హెయిర్ స్టైల్ వేసానండి. ఎలా ఉంది చూసి కామెంట్ చేయండి, ఓకేనా. నాకైతే చాలా బాగా నచ్చింది, శశికి కూడా చాలా బాగా నచ్చేసింది. నీట్గా అయితే ఉంచుకుంది అనమాట ఆ రోజు. ఎప్పుడు ఏంటంటే శశి బాగా చెరిపేసుకుంటుంది అనమాట, అలా లేకుండా నీట్గా ఉంచుకుంది ఆ రోజు. దానికి చాలా బాగా నచ్చేసిందంట ఆ హెయిర్ స్టైల్. నెక్స్ట్ డే కూడా అలాగే వేయమంటుంది. లేదులేమ్మా రోజు అలా వేసుకోరు, ఏదో హెడ్ బాత్ చేసావు కదా ఆ రోజు ఇంకా అలా వేసాను అని అన్నాను అనమాట. ఎలా ఉంది హెయిర్ స్టైల్, ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి, ఓకేనా. ఇంకా రోజు అయితే హెడ్ బాత్ అది చేసి ఇంకా చూపించాను కదా. డిన్నర్లో కూడా నేను ఓన్లీ 2 చపాతీసే తింటున్నానండి. కొంచెం కర్రీ, కొంచెం కర్డ్ కూడా తీసుకోవాలి. కర్డ్ తీసుకోకపోతే ఏంటంటే హీట్ అవుతుంది అనమాట. దాని బదులు ఏంటంటే మీరు కర్డ్ తినని వాళ్ళు ఏంటంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలి, లేదంటే కోకోనట్ వాటర్ అయినా తీసుకోవాలన్నమాట.
అనుకుంటాం కానీ యూట్యూబ్ చేయడం అన్నది అంత ఈజీ అయితే కాదండి. అది పిల్లలతో, ఇద్దరు పిల్లలతోనైతే నాకు చాలా కష్టం అనిపిస్తుంది. నైట్ టైం ఒక్కొక్కసారి అయితే 12, 1 కూడా అవుతూ ఉంటుంది అనమాట. నాకు అది ఎడిటింగ్ చేయడము, థంబ్నెయిల్స్ యాడ్ చేయడము, మళ్ళీ ఫొటోస్ అన్నీ ఎలాంటివి పెట్టాలి ఏంటి అన్నది చూసుకొని చేయడం అంత ఈజీ అయితే కాదండి. కానీ ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ ఉండి రెగ్యులర్గా వీడియోస్ అయ్యి పెడితే కనుక ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుందండి. మనం ఎప్పుడూ డిమోటివేట్ అయితే అవ్వకూడదు. మనకి నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తాయి. ఇంక ఈ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు అవన్నీ కామనే కదా, అవన్నీ లైట్ తీసుకొని మనమైతే ఇంకా ముందుకైతే వెళ్ళాలన్నమాట. చూడండి శశి హెయిర్ స్టైల్ అయితే ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా రోజైతే ఇంకా నేను ఈవినింగ్ అయితే ఇంకా ఇలా డ్రై ఫ్రూట్ జ్యూస్ అయితే చేశానండి. ఇంకా శశికి, దియాకి అయితే బాగా నచ్చేసింది. ఇంకా రోజు రెగ్యులర్గా అయితే ఇంక ఈవినింగ్ అయితే ఇంకా వాళ్ళు ట్యూషన్కి వెళ్తారనమాట. ముందు ఒక గ్లాస్ ఇచ్చేస్తాను. అందులో కొంచెం ఏంటంటే నేను హార్లిక్స్ కూడా యాడ్ చేస్తాను అనమాట. కావాలనుకుంటే యాడ్ చేయొచ్చు, లేదంటే నా దగ్గర ఎప్పుడు డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, డ్రై ఫ్రూట్స్ వేస్తే మీకు ఆల్రెడీ స్వీట్ వచ్చేస్తుంది. ఆ రోజు ఏంటంటే నేను డ్రై ఫ్రూట్స్ నానబెట్టడం మర్చిపోయాను అనమాట. అందుకని నేను కొంచెం హార్లిక్స్ అయితే యాడ్ చేశాను. శశికి, దియాకి కూడా బాగా నచ్చిందండి. ఇంక మా ఇంటి దగ్గర అయితే సాటర్డే మార్కెట్కి అయితే వెళ్ళామన్నమాట. ఆ రోజు నేను, మా హస్బెండ్. కూరగాయల రేట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. అన్నీ కేజీ 100 పైనే ఉన్నాయన్నమాట. ఇంకా తప్పదు కదా, ఇంకా కొన్ని కూరగాయలు అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంకా దియా చూడండి ఎలా గెంతుతుందో, ఎలా జంపింగ్ చేస్తుందో. ఇంక ఇంట్లో ఉంటే ఇద్దరు సందడి ఇలా అలా ఉండదన్నమాట. ఇంకా సెకండ్ సాటర్డే హాలిడే కదా, ఇలా ఇద్దరు ఇంకా బాగా ఆడుకున్నారనమాట. ఇంతేనండి ఇంక ఈ వీడియో అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.